గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమందరం హ్యాపీగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు సూపర్ హెల్తీ రెసిపీస్ చేసుకుందామండి. 2 రకాల రెసిపీస్ చేసుకుందాము. ఒకటి పాలకూరతోటి దానికి కావాల్సింది ఇదిగోండి డ్రై నట్స్ పౌడరు, అలాగే పల్లీల కారం అనమాట. ఈ 2 వేసుకుని మనం పాలకూర తీసుకుందాము. పాలకూరకి కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఒక అర్ధగంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. అంతకంటే ముందు మనం చారు పెట్టుకుందామండి. ఇది చింతపండుతో కాకుండా మామిడికాయ చారు పెట్టుకుందాము. మీకు పులుపు ఎంత కావాలో అంత చూసుకుని మామిడికాయ కట్ చేసుకుని, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని సరిపడా నీళ్ళల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి, అలాగే సరిపడా ఉప్పు వేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు బెల్లం వేసుకోండి. కానీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, అందుకని కొద్దిగానన్నా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. మనం మామిడికాయ చారే ఎందుకు చేసుకుంటున్నామంటే మామిడికాయ చలవ చేస్తుంది. చింతపండు చారు రెగ్యులర్గా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా మామిడికాయలతో చేసేసుకుంటే చింతపండు వాడే అవసరము ఉండదు. మామిడికాయలు మంచిది కదా, చలవ చేస్తుంది. సమ్మర్లో మామిడికాయతోటి షర్బత్ అవి చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే అన్నంలో తినచ్చు. వంటికి కూడా చలవ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చారులో కొద్దిగా ధనియాలు కూడా వేసానండి. ధనియాలు వేసిన తర్వాత అలా మరుగుతూ ఉంటుందన్నమాట చారు. సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మరిగించుకోండి. ఇప్పుడు మనం ఈ పాలకూర తీసుకొచ్చుకున్నాం కదా, ఈ పాలకూరని చక్కగా ఇలా తీసేసుకోండి. దానికి చక్కగా అన్ని రబ్బర్ బ్యాండ్లు ఉంటాయండి. రబ్బర్ బ్యాండ్లు మనం దాచుకోవాలి అనుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసుకుని దాంట్లో దాచుకోవచ్చు. అలాగే చారులో కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇందాక వేయలేదు, కరివేపాకు వేసాను అన్నమాట. డ్రై కరివేపాకు ఉంటుంది నా దగ్గర. ఆ కరివేపాకు నలిపేసుకుని వేసేసుకున్నాను. ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసుకున్నానండి. అలా తీసేసుకుని బాగా కడిగేసేసుకుని కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకున్నాను నేను. మూకుడు పెట్టుకుని మనం పోపు అది వేసుకోవాలి కదా కూరకి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ అండి, అది మన ఇంగువ దాంట్లో ఇస్తారు కదా స్పూను, ఆ స్పూన్ తోటి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడయింది. ఇదిగో చూడండి, మన పాలకూర శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము. బాగా కడిగేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఆయిల్ అయితే వేడయింది. పోపు వేసుకుందాము. ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు, శనగపప్పు, మినపప్పు. మా ఇంట్లో పోపులు ఇష్టం కాబట్టి నేను పోపులు కాస్త ఎక్కువే వేస్తాను. అలా మీరు చూసుకుని వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. వేసుకుని చక్కగా ఇలా వేయించేసుకోండి. మాడిపోకుండా వేయించుకోండి. పక్కనైతే చూసారా మామిడికాయ చారు మరిగిపోతుంది. మంచి వాసన వేస్తుంది, సూపర్గా ఉంది. మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పుని దీంట్లో వేసాను. అన్నట్టు మర్చిపోయిన, చారులో నేను చెప్పానో లేదో మిరియాల పొడి వేసుకోండి. మామిడికాయకి మిరియాల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. కాస్త మిరియాల పొడి కూడా వేసుకుని మరిగించుకోండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసాం కదండి, వేసిన తర్వాత కాస్త మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరని ఈ మూకుట్లో వేసేసుకుందామండి. వేసేసుకుని కొద్దిగా పసుపు, ఈ పాలకూరలో ఆకుకూరలకు ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందండి. అది కాకుండా ఈ పొడులు వేసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు కొద్దిగా చూసుకుని తక్కువగా వేసుకోండి. మనం చేస్తున్న కారాలు వేసుకోవాలి అనుకుంటే దాంట్లో ఉంటుంది కదా ఉప్పు, అందుకని కొద్దిగా తగ్గించే వేసుకుంటే బెటర్. కావాలంటే చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. పక్కన చారు కూడా కలిపేసుకుంటున్నాను. చారులో ఇక ఏదైనా వెయ్యాలా అవసరం లేదా అని చూసుకోవడానికి ఒక్కసారి రుచి చూసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ చారు కదండి, ఇదంటే మనం రోజు చేసుకునేది కాదు, ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి చెక్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, పర్ఫెక్ట్గా సరిపోయింది. మా అమ్మాయికి నచ్చినట్టుగా ఉందన్నమాట. పుల్లగా చాలా చాలా నచ్చింది తనకైతేను. రైస్ అయితే దింపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో రైస్ అండి, పొడుగు కుక్కర్లోని రైస్ పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం చారులో పోపు వేసుకోవాలి కదా, అందుకని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎంత వేసాను అనుకుంటున్నారు? ఆ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసాను. ఆ పోపు వేగడానికి సరిపడా మాత్రమే వేసుకున్నాను అనమాట. అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి చారులో వాటిల్లోనూ. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత వేగిన తర్వాత కరివేపాకు ఉంది కదా, నా దగ్గర డ్రై కరివేపాకే ఉంది. డ్రై అయిపోయింది. ఆ కరివేపాకు కొద్దిగా వేసేసుకున్న. స్టవ్ ఆఫ్ చేసేసుకుని
అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను. వేసుకుని వేయించేసుకున్నానండి ఇలాగా. ఇదిగో చూడండి, మీకు ఆయిల్ చూపిస్తున్నాను ఎంత ఉందో చూసారా, అసలు ఆయిలే కనపడట్లేదు. అలా వేయిస్తాననమాట. ఈ పులుసుల్లో, చారుల్లో పెద్ద ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. పోపు వేగడానికి ఉంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటాను అనమాట. పోపుని ఈ చారులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే మన చారు అయిపోయినట్లే. ఇదిగోండి, ఇది ఆ ప్యాన్లో కూడా కొద్దిగా అంటుకుందని చెప్పి నేను నీళ్ళు పోసుకుని ఆ చారే కొద్దిగా దాంట్లో పోసుకుని వచ్చేసుకున్నాను. ఇప్పుడు దింపేసుకుని కింద పెట్టుకున్నాను. చివర్లో కొద్దిగా కొత్తిమీర కడిగేసుకుని కట్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నాను అనమాట. చారులో వేసుకుని మూత పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకి కూర అయితే మగ్గుతోంది కదా, చూసుకుందాం ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఒకసారి ఇలా కలిపేసుకోండి చక్కగాను. అయితే నీరు అనేది బాగా వచ్చేస్తుంది. ఆ నీరు కాస్త ఎగిరిపోయేదాకా మనం వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి పొడులు, ఒకటేమో డ్రై నట్ పొడి, డ్రై నట్స్తో చేసిన పొడి ఇది. ఒకటేమో పల్లీల కారం అనమాట, అచ్చంగా పల్లీలతో చేసిన కారం అనమాట. ఇది మనకి ఇడ్లీలు, దోశలు ఇట్లాంటి వాటిల్లో కూడా తినచ్చండి. అన్నంలో కూడా కలుపు తినచ్చు ఈ పొడులు. అలాగే ఈ కూరల్లో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇలా చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. కూరలు కూడా చాలా హెల్తీ కదండి. ఇవన్నీ డ్రై నట్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తర్వాత నువ్వులు, బాదం, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసి చేసిన పొడి అనమాట. ఇది మాత్రం పల్లీల కారం అయితే ఒత్తి పల్లీలు, కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలతో చేసిన కారం అనమాట. ఇన్ని రకాల పొడులు వేస్తే హెల్తీగా కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇది హై ప్రోటీన్ అనమాట. పెసరపప్పు వేసుకున్నాము, చాలా హెల్తీ కదా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఫ్రెండ్స్? ఇలా చేసుకుని పెట్టుకోండి. పొడులు అవి చేసుకుని పెట్టుకుంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. నెలలో ఒక్కసారి కష్టపడ్డామంటే ప్రతిరోజు హ్యాపీగా ఈజీగా వంటలు అయిపోతాయి అన్నమాట. ప్రతిరోజు లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, అందుకని హడావుడిగా ఉంటుంది. వెతుక్కోక్కర్ లేకుండా ఈ రకంగా నేను చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. అందుకే పులిహోర పేస్ట్ కూడా చేసుకుని పెట్టేసుకుంటానండి. ఎప్పుడంటే అప్పుడు టక్కున పులిహోర కలిపేసుకోవచ్చు. అలాగే చింతపండు కూడా నేను ఉడికించుకు పెట్టుకుంటానన్నమాట. కూరల్లో ఈజీగా ఉంటుంది వేసేసుకోవడానికి అని చెప్పి. మన కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చేశాను, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, అద్దిరిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా మనకి కలర్ కోసం అని చెప్పి కాస్త కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే లంచ్ బాక్స్ కదండి, అందుకని ఆఫీస్లో పట్టుకెళ్ళేటప్పుడు కాస్త కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కాస్త కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట. ఈ మనం చేసుకున్న పొడిలో అన్నిట్లోనూ కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. అందుకని దానికి సరిపోతుంది కూరకి. కొంచెం నేను ఈ పొడి పైన వేసానమాట రంగు కోసం మాత్రమే, అదేం కారం ఉండదు అందుకని. ఫైనల్గా కూర అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఈ రెండు కూడా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్స్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. మన ఛానల్ ముందుకెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ కాస్త లైక్స్ అయితే ఇచ్చారంటే మన ఛానల్ అలా గ్రోత్ అవుతుంది, కొంచెం ముందుకు వెళ్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏదైనా ఒకవేళ రెసిపీ తెలుసుంటే ఆ రెసిపీ కూడా నాతో షేర్ చేసుకుంటే అది చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాస్త లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫైనల్గా ఇదండి మన కూర అయితే దీంట్లో తీసేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా.